హాయ్ నమస్తే అండి. ఈ వీడియోలో బియ్యం పిండితోని చిన్న పునుగులను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. వీటిని ఈవినింగ్ స్నాక్స్ టైంలో చేసుకోవచ్చండి. చాలా బాగుంటాయి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. వీటి తయారీకి ముందుగా మనం ఒక బౌల్లో 1 కప్పు బియ్యం పిండిని తీసుకోవాలి. ఇందులోకి ఒక అరకప్పు పుల్లటి పెరుగుని తీసుకోవాలి. పుల్లటి పెరుగు అయితేనే మనకి ఈ పునుగులు చాలా టేస్టీగా వస్తాయండి. రుచికి సరిపడా ఉప్పును వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక ఆనియన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఒక 5-6 పచ్చిమిర్చిని కూడా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. 1 స్పూన్ అల్లం తరుగును వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడాను వేసుకోవాలి. 1 కట్ట కొత్తిమీర తరుగును కూడా వేసుకొని అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. పిండి మరీ లూజ్గా కానీ మరీ గట్టిగా కానీ ఉండకూడదండి. పిండి లూజ్గా అయితే మనకి ఆయిల్ని ఎక్కువ పీల్చుకుంటాయండి. గట్టిగా కలుపుకుంటే మనకి పునుగులు చాలా గట్టిగా వస్తాయి. అందుకని మరీ లూజ్గా కాకుండా గట్టిగా కాకుండా మీడియంగా కలుపుకోవాలి. చూడండి, పిండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడేంత ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ బాగా కాగిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చిన్న పునుగులను వేసుకోవాలి. కడాయిలో సరిపోయే అన్ని పునుగులను వేసుకోవాలి. పునుగులను వేసిన వెంటనే కలపకుండా కొద్దిగా వేగిన తర్వాత తిప్పుకోవాలండి. అన్ని సైడ్లా బాగా తిప్పుకుంటూ మంచి కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాయి కదా. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. మిగతా పిండి అంతా కూడా ఈ విధంగానే పునుగులను వేసుకోవాలి. ఈ పునుగులు చాలా టేస్టీగా ఉంటాయండి. చాలా ఈజీగా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు. వీటిని ఏదైనా చట్నీతో కానీ సాస్తో కానీ తీసుకుంటే చాలా బాగుంటాయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.